ఈ లిక్కర్ స్కామ్ మనం చూస్తే ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఆర్థిక లాభాలు డబ్బులు పట్టుకుంది లేవు, ఆధారాలు లేవు. సరే ఈ అకౌంట్ లో నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయినాయి అంటే అవి కూడా లేవు. కేవలం కొంతమంది అధికారులను పిలిపించుకొని బెదిరించి మీకు ఉద్యోగాలు ఇబ్బంది చేస్తాం, రకరకాల కేవలం కొన్ని ఒక స్టేట్మెంట్స్ వల్ల తీసుకొని ఆధారాలుగా ఒక నోటి మాట ఆధారాలుగా తీసుకొని ఈరోజు ఒక మాజీ ఐఏఎస్ని కానీ అలాగే ఈరోజు ఎంపీగా మూడోసారి ఎంపీగా 40-50 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక బలమైన వర్గంగా కుటుంబంగా వెలుగొందుతున్న పెద్దిరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన మూడోసారి ఎంపీగా ఉన్న మిథున్ అన్న మీద ఈరోజు కేసు వేయటం కూడా అరెస్ట్ చేయటం కూడా చూసాం. దీనికి సంబంధించి మిథున్ అన్నకు సంబంధించి ఆయన ఎంపీ, వాళ్ళ తండ్రి ఆ శాఖ మంత్రి కూడా కాదు. అయినా సరే ఏదో రకంగా తాన్ని కూడా తీసుకొచ్చి ఇరికిచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత ఇబ్బంది పెట్టచ్చు అనే ఒక దీంట్లో కేవలం ఒక అబద్ధపు వీటితో ఈరోజు అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఏమన్నా అంటే ఈ 2019-24లో లిక్కర్ ఆదాయం తగ్గింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లిక్కర్ అనేది పూర్తిగా కూడా ఆదాయం తగ్గిందని చెప్పి ఒక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని షాప్స్ కూడా గవర్నమెంటైజ్ చేయడం జరిగింది. ప్రతి షాప్ లో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం జరిగింది. బెల్ట్ షాప్స్ అరికట్టడం జరిగింది. ఈరోజు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే చంద్రబాబు నాయుడు గారి 2000 దిగిపోయేటప్పటికి లిక్కర్ ఆదాయం 16,500 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగేటప్పటికి దాదాపు 24,500 కోట్లు, అంటే దాదాపు 8,000 కోట్లు పెంచు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళు చెప్తున్నట్టు ముడుపులు తీసుకున్నాడు డిస్టిలరీస్ నుంచి అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు హయాం మీరు చూస్తే 2014-2019లో కేసుల అమ్మకం ఎన్ని కేసులు అమ్ముడు లాస్ట్ లో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాం కన్నా ఎక్కువ. ఎవరైనా మనకి డబ్బులు ఎందుకు ఇస్తారు? నా ఎక్కువ అమ్మితే నాకు ఎక్కువ ఆదాయం వస్తే మనకి డబ్బులు ఇస్తారు. నేను 100 కేసులు అమ్మేది నాకు 120 కేసులు అమ్మే అవకాశం కల్పిస్తే నాకెవరైనా డబ్బులు ఇస్తారు. అదే చంద్రబాబు నాయుడు హయాం కన్నా కూడా కేసులు తక్కువ అమ్మి ఆదాయం ఎక్కువ వస్తే ఏది ట్రాన్స్పరెన్సీ అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు హయాంలో ఏదైతే డిస్టిలరీస్ కి అమౌంట్ ఛార్జ్ చేసిందో ప్రభుత్వం అదే అమౌంట్ ని 2019-24లో కూడా ఛార్జ్ చేసింది. ఈరోజు మేము ఒకటి అడిగేది ఏంటంటే 2014-2019లో యావరేజ్ లో మీరు దాదాపు 3 కోట్ల పైగా కేసులు అమ్మితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి దాదాపు 2.7-2.8 కేసెస్ ఉన్నాయి, క్రోర్ కేసులు. అదే రేట్తో అప్పుడు అమ్మారు, అదే రేట్తో డిస్టిలరీ ఇప్పుడు అమ్మారు అన్నప్పుడు ఆదాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఆదాయం వచ్చింది, మీరు వచ్చినప్పుడు ఆదాయం తక్కువైంది. అంటే ముడుపులు వాస్తవానికి మీరు తీసుకున్నారు. అదే సంబంధించి 2023లో చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడున్న మంత్రి గారి మీద కేసు బుక్ చేయడం కూడా జరిగింది.